ఒంగోలులో ఆర్కేడ్ ఫర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసిన 2 సంవత్సరాల్లో 75% సక్సెస్ రేటు సాధించినట్లు వైద్యులు వెల్లడించారు. ఆర్కేడ్ ఫర్టిలిటీ సెంటర్ 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ వేడుకలను 60 అడుగుల రోడ్లోని సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఈ ఫర్టిలిటీ సెంటర్ ద్వారా బిడ్డలను పొందుకున్న దంపతులతో వారి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ ఫర్టిలిటీ సెంటర్ ప్రారంభించిన తరువాత ఇక్కడి వైద్యుల పర్యవేక్షణలో అందించిన ప్రత్యేక వైద్యం ద్వారా ఏడాది వ్యవధిలో 25 మంది ప్రసవించగా వారంతా తమ బిడ్డలతో వచ్చారు. మరో 25 మంది గర్భం దాల్చి మాతృత్వ ప్రేమను పొందేందుకు సిద్ధంగా ఉన్నారు. వార్షికోత్సవం సందర్భంగా వారి సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం మార్కెట్ ఫర్టిలిటీ సెంటర్ వైద్యురాలు సింధూర మాట్లాడుతూ తాము 75% సక్సెస్ సాధించడం వెనుక పేషెంట్లు తమపై పెట్టుకున్న నమ్మకమేనని అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా మున్ముందు మరింత సక్సెస్ రేటు సాధిస్తామని తెలిపారు. ప్రముఖ వైద్యులు విజయ్ రాఘవరావు మాట్లాడుతూ తన కుమార్తె సింధూర 2 ఏళ్ల క్రితం ఈ సెంటర్ ప్రారంభించారని, స్వల్ప కాలంలో ఇంత సక్సెస్ సాధిస్తారని అనుకోలేదని అన్నారు. ఇక్కడి టీం చక్కగా పనిచేస్తున్నారని అభినందించారు. ఈ క్రెడిట్ అంతా పేషెంట్ కపుల్ కు దక్కుతుందన్నారు. త్వరలో హైదరాబాద్ లో సెంటర్ ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సంశీరాలి, బ్రహ్మేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కొంచెం మీరు అటు మేడం చూడండి. సో ఇన్క్రెడిబుల్ పర్సన్. పెద్ద కొడుకు చూడండి. ఇటు నాకు ఒకరి పరిచయం ద్వారా మేడం కలిశారు. సో మేడంని నేను కలిసాక ఓకే నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్దాము అని అనుకున్నాను. కానీ మేడం ఒకసారి చెక్ చేశారు. బట్ నెక్స్ట్ ఒక 2 times ట్రై చేయండమ్మా అని చెప్పారు. వితిన్ 1 month ఐఎమ్ ప్రెగ్నెంట్. యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది. చాలా పట్టుదలగా పనిచేస్తారు. వృత్తి పట్ల మీకున్న అంకిత భావం, శ్రద్ధ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ఈ 2 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ చికిత్స కోసం వస్తున్నప్పటికీ మిమ్మల్ని కూడా అక్కడ నేను గమనిస్తూ ఉంటాను సార్. చాలా సీనియర్ వైద్యులు మీరు. మీకున్న అంకిత భావం, శ్రద్ధ ఏదైతే ఉందో యాజ్ మేడం గారిలో కూడా నేను అవే గమనించున్నాను సార్. ఫస్ట్ వచ్చినప్పుడు చాలా హాస్పిటల్స్ తిరుగున్నాం సార్. 4 చోట్ల ఏమో తిరుగున్నాం మేము ఆ టైంలో. మేడం గారి దగ్గరికి వచ్చే టైంకి మా దగ్గర చాలా ఫైల్స్ ఉన్నాయి. ఎన్నో రకాల కొన్ని చికిత్సలు కూడా ట్రై చేస్తున్నా, సక్సెస్ అవ్వలేదు. సో ఫస్ట్ నమ్మకం ఎక్కడ ఏర్పడిందంటే కేస్ ఫైల్స్ అన్ని తీసుకొని స్టడీ చేశారు. వనజా కేస్ ఫైల్స్, మా మిసెస్ కేస్ ఫైల్స్ ఎవరైనా మొత్తం స్టడీ చేసి ఒక నోట్ తయారు చేశారు మేడం గారు. అన్నీ చూసి సక్సెస్ టెస్ట్ చేసింది, మళ్ళీ చేసింది. మా సార్ కూడా మళ్ళీ చేసి మీకు కాన్ఫిడెన్స్ బాగుంది, మీకు సక్సెస్ చేస్తాను. మా సార్ కూడా బాగా ధైర్యం వచ్చేసింది. అందరూ పలానా డాక్టర్ దగ్గర పుట్టారు మంచిగా అని చెప్పుకోవడానికి గాడ్ బ్లెస్. బాగుండాలి, ఇంకా సక్సెస్గా ఉండాలి. నేను బేబీస్తో ఇక్కడ ఉన్నానంటే చాలా హ్యాపీ ఉన్నాను. మీకు థ్యాంక్స్ టు ఆర్కిడ్ ఫెర్టిలిటీ సెంటర్ అంటారు సింధూరా గారు. చక్కగా ఏ టైంలో కాల్ చేసిన మేడం గారు రెస్పాన్స్ అవుతున్నారు. మాకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈరోజు అసలు చూడండి, మీరే చూడండి, అసలు ఎంత ఇదిగా మాకు సంతోషం. ఆస్తి లేకపోతే బతకొచ్చు, పిల్లలు లేకపోతే అసలు ఆ బాధ చెప్పుకోలేంది. తెలిసిన వాళ్ళు కూడా అరే ఏంట్రా ఇంకా అది ఇది ఇక్కడ సమస్యలు ఎవరు తెలియదు. ఐవీఎఫ్ అనేది యాక్చువల్లీ సమయం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న విషయం. సమయం అంటే ఎగ్జాక్ట్గా మనం ఖచ్చితంగా 1 నెలలో అయిపోద్ది, 2 నెలల్లో అయిపోద్ది అనేది ఉండదు. ఫస్ట్ మనం ఎగ్ పికప్ చేస్తాం, పిండం చేస్తాం. పిండం ట్రాన్స్ఫర్ చేయడానికి గర్భాశయం ఒక లైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఒక్కోసారి ఇక్కడ ఉన్న వాళ్ళే ఒక 3 నెలలు 6 నెలలు కూడా వెయిట్ చేసినట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు లైనింగ్ కరెక్ట్గా ఉంది, పిండం పెడితే మంచి పిండం ఖచ్చితంగా పెడితే సక్సెస్ అవుద్ది అన్న రోజునే నేను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను. సో ఎవరికైనా మ్యాక్సిమం అందరికీ ఫస్ట్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లోనే పాజిటివ్ ఉన్నాయి. ఏదో ఒకరికి ఒకటి ఫెయిల్ అయ్యి రెండో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ దాకా వెళ్తూ ఉంటుంది. కానీ అలా చూసుకుంటే మనకు ఒక 3 నెలలు 4 నెలలు ఒక్కొక్కసారి 6 months ఒక్కొక్కసారి 1 year వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎగ్జాక్ట్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు వెంటనే ఐవీఎఫ్ అనేది ఎవరు చెప్పరు. ఫస్ట్ వాళ్ళ ఏజ్, వాళ్ళ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి అనేది చూసి, వీర్యకణాలు కౌంట్ చూసి అన్నీ చూసుకొని అసలు వాళ్ళు నిజంగా ఐవీఎఫా లేకపోతే నార్మల్గా ట్రై చేయొచ్చా లేకపోతే ఐయుఐయా అనేది ఒక్కొక్క పేషెంట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఇది ఎప్పుడు అందరికీ ఇలాగే చేస్తారనేది ఏమి ఉండదు. పర్సనలైజ్ ట్రీట్మెంట్ టు ఈచ్ పేషెంట్. సో దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము, దాని ప్రకారమే ఉంటుంది. సమయం అనేది ఇట్ నీడ్స్ వెరీ మచ్ పేషెన్స్. సో అందుకనే పేషెంట్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా వాళ్ళు ఇక్కడ డీమోటివేట్ అయ్యే అవకాశమే లేదు. ఖచ్చితంగా ఫుల్గా మోటివేషన్ ఉంటుంది, స్ట్రెస్ ఫ్రీగా వెళ్తారు, అఫోర్డబుల్గానే ఉంటుంది. మోస్ట్లీ ఒక 1 lakhలో వీఆర్ డూయింగ్ ఫ్రీజింగ్ అండ్ ఐవీఎఫ్ పికప్ అన్నీ చేస్తున్నాము. సో చేసిన తర్వాత పిండం ట్రాన్స్ఫర్ ఎప్పుడు చేస్తామనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. ఏదో 3 months to 6 months or 1 year కూడా పట్టచ్చు. సో టైమ్ ఈజ్ నాట్ కరెక్ట్ థింగ్ టు మెజర్ ద సక్సెస్. నేను డాక్టర్ విజయరాఘవ్. ఇది 2 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు నేను ఇంత త్వరగా ఇంత సక్సెస్ వస్తుందని మాత్రం ఊహించలేదు. చాలా కష్టపడి పనిచేస్తుంది తను. అయితే ఇక్కడ చెప్పినట్టు టీం అందరూ ఇంపార్టెంట్. తర్వాత ఇంత నమ్మకం ఇచ్చి డాక్టర్ని వచ్చి సీరియల్గా వచ్చి ఆ ఇంజెక్షన్స్ ఆ పెయిన్ అంతా భరించినటువంటి పేషెంట్ కపుల్స్కి అందరికన్నా మొట్టమొదటి క్రెడిట్ తగ్గుతుంది. ఇదంతా కొంచెం నిజంగానే ఎక్స్పెన్సివ్. కాకపోతే ఇక్కడ వాడేటటువంటి మెడిసిన్స్ వల్ల అయితేమి ఆ ఎక్స్పెండిచర్ తగ్గడం అనేది సాధ్యం కాదు. తనకి ఇంకా ఈ సక్సెస్ తోటి తనకి ఇంకా సెంటర్ చైన్ ఆఫ్ ఆర్కిడ్ గ్రూప్ డెవలప్ చేయాలనే కోరిక ఉంది. బహుశా త్వరలో భవిష్యత్తులో హైదరాబాద్లో కూడా మేము